అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ. నేను తీసేట్లు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకున్నాను. ఈరోజు మనకి తెలుగు లెక్క అయితే ఉగాది అమ్మ. క్యాలెండర్ మారింది కాబట్టి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అన్నట్టు అందరు చేసుకున్నారా? మీరు ఈ సంవత్సరానికి ప్రతి వాళ్ళు నాకు తెలిసి గార్డెన్ ఇష్టపడతారు కాబట్టి ఈరోజు ఏం పెడతారు, తలా ఒక ప్లాంట్ ఏదైనా ఒక చెట్టు తెచ్చి పెట్టండి, పెడతారని కోరుకుంటున్నాను. మా ఇంటి దగ్గర ఒకటే సౌండ్. నచ్చినాయా మేము వేసిన ముగ్గులు? మాకు పిల్లలు చూడండి ఎలా ముగ్గులు వేస్తున్నారు. ఇంకా తన్వి నీ ముగ్గులు చూపించేదా? మా తన్వి చూడండి ఎలా ముగ్గులు వేస్తుందో, బాగా వేస్తుంది కదా. ఇది ఒక సైడ్ చూడమ్మా తన్వి. హాయ్ చూడండి, టైం అయితే 11 అయింది. మీరు కూడా ఇదే టైం వేసుకోండి అందరూ. మన టెర్రస్ గార్డెన్లోకి వెళ్ళి తీద్దాం. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను కిందకి రాగానే స్టార్ట్ అయింది. ఒక్కసారి వచ్చింది. ఇప్పుడేనమ్మా. ఈరోజు జనవరి 1 కదా, బయటకు వచ్చానండి మొక్కలు కొనుక్కోనికి. ఎవరు ఇష్టం ఉంటే అది కదా. ఇక్కడ చామంతులు ఇవి ఉన్నాయి. నేను ఏదైనా ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాను. ఫ్రూట్స్ చెట్టు వేద్దామని. చామంతులు ఉన్నాయి, చూడటానికి అయితే భలే ఉన్నాయి. ఏమున్నాయి మన ఇంట్లో ఒక స్వీట్ లెమన్ ఉంది కానీ ఇంకో స్వీట్ లెమన్ తీసుకుందామని వచ్చాను. నేను లైట్ క్రీమ్ కలర్ గులాబీ తీసుకుందామని వచ్చాను. పండ్లు ఏమి నాకు అందుబాటులో ఏమి అనిపించలేదు, అందుకని గులాబీలు చూద్దామండి. ఏదైనా గులాబీ ఉంటే ఒకటి తీసుకెళ్దాము అని. అదే నాటు గులాబీ లాగా క్రీమ్ కలర్ ఉంటుంది కదా, అదైతే బాగా పూసిద్దినమ్మా. వీళ్ళ దగ్గర ఏమో భలే పోస్తాయండి, మన దగ్గర ఏమో ఇంతగానో రావు కదా. మా ఇంటి ఆయన తీసుకొచ్చింది అదనగా ఏదో ఒకటి తీసేసుకోమంటున్నాడండి. చూస్తుంది ఎంతమంది. చూద్దాం ఇంకో నర్సరీ కూడా. నేను రెండింటికి వచ్చాను, రెండింటిలో లేదు. ఇది 950 అంటే స్టార్ ఫుడ్ది. 800కి ఇస్తాను ఫైనల్ రేట్ అంటున్నాడు. ఇది ఒక ఎంత వచ్చిందో చూడండి, చాలా తక్కువే వచ్చినాయి. మన ఇంట్లోది ఎక్కువ వచ్చినాయి కదా, కానీ ఈ చెట్లు ఏమైనా 900 అంట. ఇది ఎక్కడంటే షాకేట్ దగ్గర అది అలా వచ్చింది చూసారా. 500కి ఇస్తే తీసుకువచ్చాము కదా, కానీ తక్కువ వచ్చినాయి. ఒకసారి అడుగుదాము. ఇవన్నీ 900 అంటున్నాడు. అదే జాన్ చెట్లు ఎవరు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా, రేట్లు మాత్రం అదిరిపోయే రేట్లు చేస్తున్నాడండి. ఎవరైనా తీసుకుని ఊరుకున్నా. నేను ఇంకో నర్సరీకి వెళ్దాం, అది 600కి అడిగాను, ఇవ్వను అంటున్నాడు. లోపల ఉంది స్టార్ ఫుడ్. పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందోనండి, భలే ఉంది కదా. రెండు పోటీగా ఉన్నాయి. వాళ్ళు చెప్పిందే రేట్ అండి, 750కి ఇస్తున్నాడు. అది తీసుకుందాము అని గుర్తుండిపోద్ది కదా ఈరోజు తీసుకున్నట్టని.
రాలిపోతుందండి. రాలిపోతుంటే పొయ్యి ఇది రాలిపోద్దంటే పొయ్యి ఎత్తుకెళ్తాను రాలిపోతే అది స్వీటా లేకపోతే పులుపమ్మ? కొన్ని స్వీట్ ఉంటాయి, కొన్ని పులుపు ఉంటాయి కదా. రెండు ఉన్నాయా? కావాలా అంటే మరి పులుపు ఉండదండి. ఇక్కడే వంగిద్దట్టుంది, ఇక్కడ ఇరుగుతుంది అండి. ఎందుకు ఇదండి కొయ్యకండి కొయ్యకండి. అవును, అది చూసి నేను తీసుకుంటున్నట్టుంది. ఇది స్టార్ ఫ్రూట్ ఫుల్ అన్నిటికీ మంచిది అంటున్నారు కదా. తింటే బాగుంటుంది. మా ఇంట్లో ఉంది కానీ దీని తక్కువ పోతుంది వచ్చిద్దని అంటున్నాడు. మా ఇంట్లో అయితే చాలా ఫుల్ పూస్తుందండి. ఇదేందో రాలిపోయిందమ్మా అని చదువుతున్నాడు. అయ్యో రాలిపోయింది. తను కోస్తానంటే వద్దు బాబు అని. అది దాన్ని చూసారా? చూద్దాము. ఇది ఉంటుందా? ఉంటే ఇంటికి పోయిన తర్వాత కోద్దాము అన్నట్టు ఆశ. అట్లనే లేదు, మన జనవరి 1 కదా, ఏదో ఒకటి గుర్తుగా ఉండాలని పెట్టడం అంతేను. ఇది తీసుకోండి, మంచిదే కదా. అది కూడా ఉంది ఫోన్. ఇది బేరం అయితే 750కి ఇస్తున్నాడు అండి. 900 చెప్పాడు కానీ పెద్ద మొక్క కదా. మన ఇంటికి పోయి వేసుకునేటప్పుడు మళ్ళీ ఈడేది వేస్తానండి. రాలిపోద్ది అర్థమవుతుంది. వాళ్ళు ఒక 50 తగ్గించమని తగ్గించండి. ఈ అబ్బాయి అయితే మాత్రం తీసుకున్న చెట్టు అండి ఎంత పెద్దగా ఉందో చూసారా? కనిపిస్తుంది, ఫ్రూట్ కూడా కనిపిస్తుంది. తీసుకున్నాను 750. ఇంకా అంతకన్నా తగ్గించరు అన్నట్టున్నారు. ఇది కూడా రాలిపోయింది. ఇప్పుడు అది తీసుకున్నానండి, దాన్ని రాలిపోయి తీసుకొచ్చాను. జనవరి 1 ఇప్పుడు వెళ్తా కదా, పూజ చేసి ఇది ప్రసాదంగా పెడదాము అన్నట్టుని తీసుకొచ్చుకున్నాయి కూడా. చూడు ఎంత పెద్దగా ఉందో కదా. ఆల్రెడీ మన ఇంట్లో ఉందమ్మా, మళ్ళీ తీసుకొస్తున్నా. ఇది తిన్నా కూడా మంచిది అంటున్నారు కదా. ఎవరైనా కూడా స్టార్ ఫ్రూట్ ఒకటి, స్వీట్ లెమన్ ఒకటి కంపల్సరిగా వేసుకోండమ్మా. ఈజీగా బాగుతాయి, ఈజీగా కాస్తాయి. దీనికి ఇంకా పూత తక్కువ ఉంది కానీ నాకు అర్థం కాలేదు. ఆ అబ్బాయి ఏమన్నాడు, అన్ని రాలిపోయినాయి అమ్మ, మన గాలికి బాగా వచ్చినాయి అన్నారు. మన ఇంట్లో ఉంది కదా, మనకు బాగా తెలుసు కాబట్టి వస్తుందని. ఇది ఎక్కడ తీసుకుంటే సాకెట్ బిల్డింగ్లు అంటారండి ఇవి. ఇదిగో ఆ ఎదురు బిల్డింగ్, ఆ పక్కది అవి 2. ఇక్కడ ఇంత దూరం వచ్చారమ్మా. మొక్కలు పిచ్చి ఉంటే మాత్రం ఎంత దూరం పోతామేమో కదా. కొంతమందికి ఏంటంటే చీరలు పిచ్చి, కొంతమందికి బంగారం పిచ్చి. నాకేంటంటే మొక్కలు ఈ జనవరి 1కి వేసాము అనుకో గుర్తుంటుంది. 2025 ఈ మొక్క వేసాము అని గుర్తుంటుంది. మన పిల్లలు తిన్నప్పుడల్లా కూడా మనం గుర్తు చేసుకుంటారు కదా. చూడు మా అమ్మ ఎంత పెద్ద మంచి చెట్టు పెట్టింది అన్నట్టు ఉంటుందని వేస్తాను. ఇది వేసినప్పుడు కూడా నేను తీసి చూపిస్తాను. చెట్టు అండి, దీనికి పెద్ద హోల్స్ 2 ఉన్నాయి. దీంట్లో పెట్టుకుంటున్నాను స్వీట్ లెమన్. అయితే చీకటి పడుతుంది కానీ జనవరి 1 రోజే పెట్టాలి. అదొక సెంటిమెంట్గా, అంటే సెంటిమెంట్ అంటే ఇదేదో పండగ ఏం కాదండి. 2025లో పెట్టారని గుర్తుంటుంది అన్నట్టు పెట్టాలని చూస్తున్నాను. దీంట్లో కొంచెం పొడి మట్టి వేస్తాను. కొంచెం వేసి నా దగ్గర కొంచెం కంపోస్ట్ ఉందండి, అది వేస్తాను. తర్వాత దీనికి బలంగా వేయచ్చు. పైన కుండీలో ఉంది కంపోస్ట్, ఇస్తారా? ఇది ఇంతవరకే ఉంది, దీంట్లో ఎక్కువ గుడ్లు అన్నీ ఉన్నాయి, అందుకే ఇది వేసేస్తున్నానమ్మా. నేను ప్రతిసారి చెప్తా కదా ఇలా ఉండి దాచుకుంటే మనకు పనికొచ్చిద్దని, అందుకే ఇది వేస్తున్నా. అంతా అయిపోయింది ఆల్మోస్ట్. నేను కవర్ తీసి పెడతాను, మీకు కట్ చేసి పెడతాను. ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది ఈరోజు తెచ్చుకున్నారో. కానీ ఒక్కరన్నా నన్ను చూసి ఒక్కరన్నా ఇలాంటి పెట్టుకుంటారేమో.
ఇది చాలా బరువు ఉందండి, అందుకని మట్టి కొంచెం అడుగుని తీస్తున్నాను. మన కుండీలు ఏంటంటే కంపోస్ట్ ఎక్కువ వేసి కోకోపిట్ వేసాం కాబట్టి బరువు తక్కువ ఉంటాయి. అసలు చూడు ఎంత రాయిలాగా ఉంది మట్టి కూడా. అమ్మా బాబాయ్ అసలు తిరగట్లేదండి మంది, అంత పెద్ద కుండీ కూడా నేనే తిరిగేస్తుంటాయి కదా. ఈ మట్టి అంతా తీస్తానమ్మా, అదిగో అసలు చూడు రాళ్ళు లాగుంది. ఇదంతా తీసినా చూపిస్తాను. కాపీ తీసుకో. ఇది అడుగుంచు, ఇది అంత అండి మట్టిగా ఉంది, అసలు రాయిలాగైంది. ఇది మనం పెట్టామంటే రాదు. ఈ చెట్టు ఏమంటారు బతకడం కష్టం, అందుకని తీస్తున్నాను. ఈ చివరిలో కొంచెం ఎర్రమట్టిలాగా ఉంది, మధ్యలో అది మరీ గట్టిగా ఉందండి. కొంచెం రూట్స్ బయటకు వస్తే ఏం కాదు, మనం వేసుకుంటాం కదా మన మట్టి దాంట్లోకి వస్తుంది. చూడు ఎంత రాయిలాగా ఉందో, అది అచ్చులుగా ఉందండి. ఈ కొంచెం ఉంచి ఇంకా మన మట్టి పోసేసి పెట్టేస్తాను. క్లారిటీగా చూపించాలంటే చీకటి అవుతుంది, కనిపిస్తుందో లేదో కానీ. అయినా బరువు ఉందండి, ఇంత బరువు మన మట్టి అస్సలు ఉండదండి. నేను ఎన్ని కొన్ని లేపుతా కదా, ఇంకా చాలు. మరీ తీసేసామంటే రూట్స్ కదులుతాయేమో అని భయం. ఫుల్ ఉన్నాయండి రూట్స్ అయితే, అంత పెద్ద చెట్టు కదా. ఈ మట్టి ఇది పోస్తున్నానమ్మా మన దాంట్లోది. ఇది ఎంత లూజ్ ఉందో, ఎంత వెయిట్ తక్కువ ఉందో అది మాత్రం ఎంత బరువు అండి. నేను మళ్ళీ కోకోపిట్టు అదంతా వేసి అది మన దాంట్లో రెడీ చేస్తాను. ఇది దీని అంతా మట్టి నింపుకుంటానమ్మా. కానీ క్లారిటీ అయితే లేదు, చీకటి పడింది ఏమనుకోవద్దు. ఇంతవరకు వేసాను, కొంచెం బతికిన తర్వాత నేను మళ్ళీ జ్యూసులు చేసుకుంటాను కదా, క్యారెట్ అట్లాంటివి, అది వేసి మళ్ళీ కొంచెం మట్టి పోస్తానమ్మ. దీనికి ఎక్కువ కంపోస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం వేసాం కాబట్టి నచ్చింది అనుకుంటున్నాను. ఈ జనవరి 1కి మేము ఇలా చేసి అందరూ కేకులు కట్ చేసుకుంటారు, నేను మాత్రం ఇంత పెద్ద చెట్టు తెచ్చాను. ఒకసారి చూపిస్తాను చెట్టు మొత్తము. చూడండి ఎంత హైట్ ఉందో, అసలు ఎంత ఆనందం అండి. నచ్చితే అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. బాయ్ అమ్మ, ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు మనం తీసుకొచ్చిన చెట్టుది పండు అండి. ఫస్ట్ మన ఇంటికి వచ్చింది కదా, అది తీసుకొచ్చి పూజ చేసాము. మేము దేవుడి దగ్గర ఇట్లా పెట్టుకున్నాము. మీకు ఇష్టం అనుకుంటే అండి, ఎవరైనా కూడా ప్రతి సంవత్సరానికి ఒక చెట్టు ఏదైనా పెట్టండి అండి. ఒక్క చెట్టు ఏదో నేల మీద వేసుకొని ప్లేస్ ఉందని ఒక్క చెట్టు వేసుకోండి. మన పిల్లలు తింటారు. అది ఏ చెట్టు వేసుకున్నా, ఒక మామిడి చెట్టు అయినా, ఒక జాన్ చెట్టు అయినా ఏమైనా వేసుకుంటే మన పిల్లలు తింటారు. తినేటప్పుడు ఏమనుకుంటారు, ఇది మా నాయనమ్మ వేసిందో, మా అమ్మమ్మ వేసిందో, మా పెద్దమ్మ వేసిందో అనుకుంటారు. అది ఎంత బాగుంటుంది తినడానికి. మనం ఉన్నా లేకున్నా కూడా మీరు కూడా ఫాలో అవుతారు అనుకుంటున్నాను. నేను ఉదయం నుంచి తీసినంతా వేస్తానమ్మా. ఈ వీడియో తర్వాత పెళ్ళి వీడియో నేను ఇంతకుముందు పెట్టే కదా, దాని సెకండ్ పార్ట్ ఇంకా ఉంది కొంచెం, అంటే కొండ కింద నడిచింది అది ఉంది. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎవరికైనా నచ్చిద్ది. నాలాగా ఒక్కరైనా తెచ్చుకుంటారా? చూసారా మాకు నైవేద్యం ఎంత బాగా అనిపించిందోను. అదొక్కసారి చూపించాలని, మా దేవుడిని గదేం చూపించాలని కదమ్మా, మీకు చూపించాలి. మేము ప్రతి పండు ఫస్ట్ తెచ్చుకుంది దేవుడికే నైవేద్యం. మా ఇంటికి ఫస్ట్ వచ్చిన చెట్టు కదా, ఆ పండు తీసుకొచ్చి దేవుడికి పెట్టుకున్నాం అనుకో. అంటే నేను జనవరి 1 నమ్మట్లేదు, మనది ఉగాది, మన కొత్త సంవత్సరం ఉగాది. సంవత్సరం మారింది కాబట్టి, క్యాలెండర్లో మారింది కాబట్టి దాన్ని బట్టి తెచ్చుకున్నానమ్మా. నచ్చింది అనుకున్నాను. ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దే, మంచిగా తీసుకుంటారు అనుకుంటున్నాను అందరూ. ఇప్పుడు పూజ కూడా పెట్టే కదా, దీపం కొండక ముందు కూడా మనం తీసుకోవచ్చమ్మా. ఇది కట్ చేస్తే స్టార్ లాగా ఉంటుంది కదా, అందుకనే స్టార్ కూడా వచ్చిందేమో. మన ఊర్లో చూసానమ్మా, మా బావగారింట్లో ఉంటే చాలామంది పెళ్ళికి వచ్చారు అనమాట. అక్కడికి వస్తే ఇదేం కాయ అనుకుంటున్నారు చాలామంది. తెలుసు పల్లెటూర్లో అయితే చాలా ఈజీగా నేల మీద వేస్తే మాత్రం భలే కాస్తాయండి. అసలు గంపకు కాస్తాయి అన్నట్టు కాస్తాయి. ప్రతి వాళ్ళు వేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. కొంచెం పులుపు తీపి ఎక్కువ ఉందండి. ఇది మాత్రం బాగుంది. ఈ చెట్టుతో అయితే మా చెట్టు ఇంతకుముందు మా ఇంట్లో ఉంది కదా, అది మాత్రం బాగా స్వీట్ ఉండేది. ఇది మాత్రం లైట్ పులుపు ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ప్రతి వాళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు అమ్మ. మళ్ళీ చెప్పాను కదా, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మన దిబ్బలో ఎరువు ఉంటే, ఊర్లో ఎరువు ఉంటుంది కదా, ఆ ఎరువు ఉంటే చాలు, ఈ చెట్టు ఉంటే చాలు. కొంచెం చెమ్మిడి నీళ్ళు పోసామంటే రోజుకి మనకు కాసిన కాయలు. మా ఆయనకి మాత్రం నేను చాలా సంతోషంగా ఇస్తున్నానండి. తీసుకో. సరే. ఓకే.